అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది మామిడికాయ పులిహోర అండి. పచ్చి మామిడికాయలతో పుల్ల మామిడికాయలతో పులిహోర అనేది ప్రిపేర్ చేస్తున్నాను. వాటి కోసం నేను మామిడికాయలు అనేవి తెంపుకొచ్చుకున్నాను. ఇవేనండి. ఇవి చాలా పుల్లగా ఉంటాయి. ఇవి చిన్న రసాలు మామిడికాయలు అనేవి. ఒక 3 కాయలు అనేవి తెంపుకొచ్చుకున్నాను. వీటితో ఇప్పుడు పులిహోర అనేది ప్రిపేర్ చేసుకుందాము. పులిహోర ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి అనేది వెళ్ళిపోదాము. ఈ మామిడికాయలు అనేవి మా చెట్టువేనండి. ఇప్పుడు ఆగస్ట్ నెలలో కూడా మామిడికాయలు అనేవి వచ్చాయి. అందుకని వీటితో నేను పులిహోర అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. మామిడికాయలు ముందుగా చక్కగా శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఈ విధంగా పీల్ అనేది తీసేసుకోవాలి. పీలర్ సహాయంతో లేదా ఇలా చాకుతో అయినా చక్కగా తోలు మొత్తం ఈ విధంగా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత మనం దీన్ని మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా తురుముకుంటే సరిపోతుంది. నేను ఒక కాయనే యూజ్ చేస్తున్నానండి, ఎందుకంటే బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి ఒక కాయ అయితే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం తురుముకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక బేషన్లోకి రైస్ అనేది ఉడికించుకున్నాను. రైస్ అనేది తీసుకుంటున్నాను. రైస్ అనేది ఇలా వేడిగా ఉంటేనే బాగుంటుందండి పులిహోర కలుపుకోవడానికి. ఇప్పుడు ఈ రైస్లోకి ముందుగా కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. సరిపడినంత పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఈ పసుపు పైనే మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. విడిగా కాకుండా పసుపు పైన పడేటట్లుగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని కలుపుకోవాలి. మొత్తాన్ని పసుపు, ఉప్పు, అలానే ఆయిల్ మొత్తం ఈ అన్నంకి పట్టేటట్లుగా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. దీంట్లో ఆయిల్ అనేది యాడ్ చేసుకోవడం వలన ఉపయోగం ఏంటంటే, ఆయిల్ యాడ్ చేసుకుంటే చక్కగా ఒక్కొక్క మెతుక్కి పసుపు అనేది చక్కగా పడుతుంది. అదేవిధంగా అన్నం కూడా చక్కగా పొడి పొడిగా ఉంటుందండి. అందుకని ఈ విధంగా చేసుకుంటే పులిహోర అనేది చాలా బాగా వస్తుంది. ఈ విధంగా మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలి. కలుపుకోవటం అయితే అయిపోవచ్చిందండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని తీసి దీంట్లోకి ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న మామిడికాయ గుజ్జు ఉంది కదండి, తురుము, దాన్ని యాడ్ చేసుకుందాము. నేను దీన్ని సరిపడినంత యాడ్ చేసుకుంటున్నాను. నా దగ్గర అయితే చింతపండు గుజ్జు కూడా కొద్దిగా ఉంది, అది కూడా యాడ్ చేసుకుంటున్నాను. 2 స్పూన్లకై ఉంది. యాడ్ చేసుకుని చింతపండు గుజ్జు అనేది మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే అవసరం లేదండి. నా దగ్గర అంటే కొద్దిగా ఉందని యాడ్ చేసుకున్నాను, బాగుంటుందని. ఈ విధంగా మొత్తం కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఈ మామిడికాయ గుజ్జు అంతా అన్నానికి పట్టాలి. అప్పుడే చాలా టేస్టీగా బాగుంటుంది పులిహోర అనేది. ఈ విధంగా మొత్తాన్ని కలుపుకోవాలి. కలుపుకోవడం అనేది అయిపోయి వచ్చిందండి. ఇప్పుడు దీన్ని తీసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ అనేది పెట్టుకున్నాను. దీంట్లోకి సరిపడినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. బాండీ అనేది వేడెక్కిందండి. ఇప్పుడు ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ కూడా కొద్దిగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత దీంట్లోకి ముందుగా వేరుశనక్కాయ పప్పులు అనేవి యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేసుకుంటే వేగుతాయండి. ముందుగానే పోపు దినుసులు వేయకూడదు, వేస్తే మాడిపోతాయి. అందుకని వేరుశనక్కాయ గుళ్ళు అనేవి యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర జీడిపప్పు ఉంటే యాడ్ చేసుకోవచ్చు, ఇంకా బాగుంటాయి. ఇప్పుడు పోపు దినుసులు అనేవి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎండుమిర్చి 4 ఎండుమిర్చిలు ఇరగ తీసుకుని వేసుకున్నాను. పచ్చిమిర్చి, అదేవిధంగా కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మొత్తం తాలింపు అనేది అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుని దీంట్లోకి యాడ్ చేసుకుందాం పులిహోరలోకి. ఇప్పుడు పులిహోరలోకి అనేది యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని
చక్కగా మొత్తం కలిసేటట్లుగా కలుపుకోవాలి. పులిహోర అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇప్పుడు మార్కెట్లో మామిడికాయలు అనేవి ఇప్పుడు అవైలబుల్గానే ఉంటున్నాయి. పచ్చడి మామిడికాయలు చక్కగా తెచ్చుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మామిడికాయల్లో సి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనం తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. నేను చక్కగా డెకరేషన్ చేసుకున్నానండి. దీంట్లో కాంబినేషన్గా ముద్దపప్పు చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ముద్దపప్పుతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.